హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిషార రెసిపీస్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై అండి. చాలా టేస్టీగా ఈజీ ప్రాసెస్లో ఏ విధంగా చేసుకోవచ్చో చూసేయండి. ఇక్కడ మనము 1/2 kg దొండకాయలు తీసుకోవాలి. 1/2 kg దొండకాయలని బాగా శుభ్రంగా కడిగి ఈ విధంగా తరిగి ఉంచుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ, 4-5 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు ఈ విధంగా తరిగి ఉంచుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు ఈ విధంగా పప్పులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మన ఫ్రైకి శనగపప్పు, మినపప్పు వేసుకోవడం ద్వారా మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఒక 3-4 ఎండుమిరపకాయలు ఈ విధంగా చిదుముకొని వేసుకోవాలి. 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇలా బాగా చిటపట్లాడుతున్నప్పుడు ముందుగా తరిగి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయ, కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయలని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకుంటేనే మన దొండకాయ ఫ్రై చాలా బాగా కుదురుతుందండి. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తరిగి ఉంచుకున్న దొండకాయ ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, దొండకాయ ముక్కల్ని ఈ విధంగా కూడా రౌండ్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగా టేస్ట్ అవుతుందండి దొండకాయ ఫ్రై. అలాగే రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. మేము ఇక్కడ 1.5 స్పూన్ ఉప్పు వేసుకున్నాము. మీరు ఎంత తింటారో మీకు కావాల్సినంత ఉప్పు వేసుకోవచ్చండి. ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనము మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ దొండకాయ ముక్కలు బాగా మగ్గిపోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కూడా మగ్గిపోవాలి. ఇప్పుడు మూత తీసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ దొండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలండి, లేదంటే అడుగు పడుతూ ఉంటుంది. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా దొండకాయ ముక్కలు సాఫ్ట్ అయ్యాక మనము 2 స్పూన్ల కారం పొడి వేసుకోవాలి. కారం పొడి వేశాక అలాగే 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. మనము కారం పొడి, ధనియాల పొడి దొండకాయలు మగ్గిపోయి ఉడికాక మనము వేసుకోవాలండి. ఒకసారి చేయితోటి దొండకాయ ముక్కల్ని ఒత్తి చూడాలి. మనకు దొండకాయ ముక్కలు ఉడికిపోయాయి అనుకుంటే అప్పుడు మనము కారం పొడిని, ధనియాల పొడిని వేసి బాగా కలుపుకోవాలి. మరొక 5 నిమిషాలు మూత పెట్టేసి సిమ్లో పెట్టాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే దొండకాయ ముక్కలంతా కూడా బాగా వేగిపోయాయి. ఇలా బాగా దగ్గరికి ఫ్రై అయ్యాక చివరిలో మనము కొత్తిమీరని వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలండి. చూసారు కదా, చాలా టేస్టీగా సింపుల్గా ఏ విధంగా చేసుకోవచ్చో దొండకాయ ఫ్రైని. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.